హలో అండి, అందరూ బాగున్నారా? మీరంతా బాగుండాలని కోరుకుంటూ మీ అందరూ మీకోసం కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది. ఈ రోజు వీడియో ఏంటంటే చూసారా, ఇది తాటి రొట్టె అండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి. ఈ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో ఎంతమందికి తాటి రొట్టె ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఇది హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా 1.5 కప్పుల బియ్యపు రవ్వను తీసుకొని వాటర్తో తడిపి పక్కన పెట్టుకుని 2 గంటలు నానబెట్టుకోవాలండి. తర్వాత 2 కప్పుల తాటి గుజ్జుకు 1 కప్పు బెల్లం, 1/2 కప్పు కొబ్బరి తీసుకోవాలండి. నేను అయితే కప్పు కొబ్బరి తీసుకున్నాను. నేను ఎక్కువ కొబ్బరి వాడతాను కాబట్టి మీకు ఎంత కావాలంటే అలా తీసుకోవచ్చండి. అసలు చెప్పాలంటే వీటికి కొలతలేమి అవసరం లేదండి. సుమారుగా కలిపేస్తాను నేను ఎప్పుడు, కానీ బిగినర్స్ కి అర్థం కావాలి కాబట్టి వారి కోసం అయితే కొలతలు అయితే చెప్తున్నాను. ఒక 2-3 సార్లు తయారు చేస్తే నెక్స్ట్ ఎలా తయారు చేసుకోవాలో మీకే తెలుసు పోతుందండి. తాటి గుజ్జు, బెల్లం, కొబ్బరి 3 బాగా కలిపేసుకుని తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం రవ్వను కూడా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలండి. చూసారా, అరగంటలో బాగా నానిపోయింది. ఇప్పుడు మందపాటి మూకిడిలో ఆయిల్ వేసి తాటి రొట్టె అయితే కాల్చుకుందామండి. నేనైతే చిన్న రొట్టె వేస్తున్నాను, ఎందుకంటే మా పిల్లలు తాటి రొట్టె ఇష్టంగా తినరు. వాళ్ళ కోసం తాటి గారెలు అయితే ప్రిపేర్ చేస్తాను. మూత పెట్టుకుని చిన్న మంట మీద కాల్చుకోవాలండి. చూసారా, బాగా కాలిపోయింది. దీన్ని రెండో వైపు తిప్పి కాల్చుకుందాము. దీన్ని 2 వైపులా బాగా కాలిపోయింది. అంతేనండి, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన తాటి రొట్టి రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అంజలి ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మరో వీడియోతో కలుద్దాం.